హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అక్షయ ఛానల్. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూ అవుతుంది వీడియో. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే చింతకాయ తొక్కు పెడతానని చింతకాయ తెంపుకొచ్చుకున్నా. చింతకాయ పొట్టు తీస్తున్నా. ఎండాకాలం చింతకాయ తొక్కు పెట్టుకుంటారు కదా, తొక్కు నేను తెంపుకొచ్చుకున్నా. మా చెట్టుదే. ఇట్లా తీయాలి చింతకాయ తొక్కు. చింతకాయ పొట్టు ఇట్లా తీసి ఎంజాయ్ పెడతా. తర్వాత ఎట్లా వేసుడు అన్నది అంతా తీసి వాటర్లో వేసి పెడితే మంచిగా ఇట్లా నాని ఉబ్బి తొందర వెళ్తుంది పొట్టిగో. ఇట్లా స్పూన్తో తీసేయాలి. ఇట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు బిచ్చలు. ఈ విధంగానైతే పొట్టు తీసుకున్నా. దీన్ని మంచిగా మేమైతే అన్నం తిన్నాం. దీన్ని మంచిగా కొంచెం వాటర్ మంచి నీళ్ళు పోసి కడగాలి. అయితే మంచిగా కడుక్కోవాలి క్లీన్గా. మళ్ళీ వీటిలను పొట్టు తీసినాం కదా, దీన్ని ఇట్లా పచ్చ ఇట్లా కొట్టుకొని దంచుకొని ఈ విధంగా దంచుకొని డబ్బాలో ఉప్పు కలిపి పెట్టుకోవాలి. ఇలా ఉప్పు కలిపి పెట్టుకున్నాక 2 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని అంతా ఉప్పు కలుపుతాం కదా, ఊరుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇట్లా కొడుతున్నాం కాబట్టి గింజ తొందరగా వెళ్తుంది. ఇంట్లోకించి గింజ వెళ్ళాలనే ఇట్లా చేసుడు. గింజ తీసేయాలి. 2 రోజులు అయినాక గింజ తీసేసి తర్వాత ఇవి పెడతా. ఈ విధంగా మొత్తం దంచిన కిలో మిరపకాయలని, పండు మిరపకాయలని కొడతారు, కానీ ఇలా కొంచెం ఉప్పు మిక్స్ చేసి కొడితే ఇలా ఊరుతుంది అన్నట్టు. ఇప్పుడు పులుపు కదా, విధంగా ఉప్పు కలిపి పెట్టుకుంటే 2 రోజుల తర్వాత మంచిగా ఊరుతుంది, గింజ వెళ్తుంది అన్నట్టు. అయితే ఇక్కడనైతే మా సారు వలను చెర్ల చేపలు పట్టడానికని వలను మంచిగా వేసుకుంటుండు. అది మేమైతే చేపలు పడతాము. ఈ ఎండాకాలం వస్తుంది కదా, ఎండాకాలం చెర్లలో నీళ్ళు తక్కువ అయితే చేపలు చనిపోతాయని చేపలు అయితే పడుతుండ్రు. ఇక ఎటు పోతారా? అడిగే అక్కది కాదే, అక్క అన్న
చాక్లెట్ పెట్టాలి. పెట్టి నోట్లో పెట్టు. ఏమి ఇచ్చినావురా? అది పడిపోతుంది, అది మంచిగా పెట్టు. అక్కను అక్కను అక్క అక్క పట్టుబో పట్టుబో. ఇలా అమ్మ బిడీలు చేస్తుందా? అలాంటి అప్ప పెట్టు. పెట్టా అయితే పెట్టు, ఉంచుకుంటూ పెట్టు. ఏమైంది? పట్టగొలుసులో చూపెడుతున్నావా? ఒకటి